డ్రాగన్ బోట్కి సంబంధిస్తే ఈ క్రీడ చైనా దేశంలో ఆవిర్భవించిందని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం, మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. క్యూ యువాన్ అనేటువంటి ఒక హిస్టోరియన్, ఆయన అక్కడ ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకంగా ఆయన కొంత వ్యాసాలు రాసినటువంటి సందర్భంలో ఆయన్ని బహిష్కరిస్తూ శిక్ష వేయటం జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేనటువంటి సందర్భంలో ఆయన వెళ్ళి జలసమాధి అయ్యి అక్కడ ఉన్నటువంటి నదిలో జలసమాధి అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని అభిమానించేటువంటి అక్కడ ఉన్నటువంటి పౌరులు ఆయన్ని వెతుక్కుంటూ అందరూ కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోట్ అని కాకుండా ఈ రకంగా ఒక పెద్ద బోట్లో అందరూ కూడా ఎక్కి వారు ఈ డప్పు చప్పుళ్ళు చేసుకుంటూ ఆయన కోసం వెతికారు అనేది ప్రతీతి. అక్కడ నుండే ఈ యొక్క క్రీడ, ఈ డ్రాగన్ బోట్ అనేటువంటి క్రీడ ఆవిర్భవించిందని చెప్పి పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఇందాక వ్యాఖ్యాత ఎవరైతే మాస్టర్ ఆఫ్ సెరమనీస్ మమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేశారో వారు చెప్పారు, ఈ యొక్క డ్రాగన్ బోట్ క్రీడలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు వారు తెలియజేశారు. సాధారణంగా ఏమిటంటే టీమ్ స్పిరిట్ని ఇది చాలా పెంపొందిస్తుందని. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో, అందరూ ఒకే రకంగా, అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ టీమ్ స్పిరిట్ని పెంపొందించేటువంటి ఒక గొప్ప క్రీడ ఏదైనా ఉన్నదంటే అది ఒక డ్రాగన్ బోట్ అని చెప్పి మనం అందరం కూడా గమనించవచ్చు. అదేవిధంగా కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మనకి ఏదన్నా కొంచెం అటు ఇటు మనం ఆ బోటుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత మేరకు అటు ఇటు మన కాన్సన్ట్రేషన్ పక్కకు వెళ్ళింది అని అంటే ఈ లయ మీద మనకి ఈ లయ తప్పుతుంది. ఈ లయ తప్పిన వెంటనే మనం గెలిచేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. కనుక కాన్సన్ట్రేషన్. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఈ జెన్ జీ ఇప్పుడు ఉన్నటువంటి తరం వారు ఎవరైతే ఉన్నారో కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మించినటువంటి కార్డియో ఎక్సర్సైజ్ ఉంటుందని చెప్పి నేను భావించను. కనుక అన్ని విధాలా కూడా మనం చూసినట్లయితే ఈ డ్రాగన్ బోట్ అనేది, డ్రాగన్ బోట్ పోటీలు అనేవి నిజంగా మన రాజమహేంద్రవరానికి రావడం మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయం.